ఏం లేదు. అక్కడ ఎలాంటి ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు? అదే మ్యామ్, అక్కడ మాకు బెస్ట్ పిఆర్ ఒకళ్ళు అంటే ఆయనే, అంటే లైక్ బాలీవుడ్ లో ఉన్న ది బెస్ట్ పిఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హనుమంతు భక్తుడు. సో ఆయన డేట్కి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆయన మన టీజర్ చూసి ఆయనే వచ్చి ఆయన ఈ సినిమాకి నేను చేయాలి, ఈ సినిమాకి నేను పిఆర్ చేయాలి, ఈ సినిమా నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి మా సినిమాని భుజాల మీద ఎత్తుకుని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా సినిమాకి ఇంత అక్కడ వైడ్ రీచ్ 1500 థియేటర్స్ అదంతా. సో చాలా మంచి రిసెప్షన్ ఉందండి అక్కడ. సో ప్రస్తుతం ఇంకా మేము ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్లో ఉన్నాము. నెక్స్ట్ 1 వీక్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇది కాపీ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన తెలుగు సినిమా కాబట్టి ఫస్ట్ మన దగ్గర అంతా ప్రమోషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటకెళ్ళి రచ్చగలవాలంటారు కాబట్టి సో ఫస్ట్ ఇంట ప్రమోషన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేస్తాం. ఇప్పుడు ఆది పురుష్ గ్రాఫిక్స్ కంపారిజన్ ఇవన్నీ వస్తున్నాయి. అయితే నేనేమంటా అంటే ఆది పురుష్ గ్రాఫిక్స్ అయినా ఏ సినిమా గ్రాఫిక్స్ అయినా ఫ్రేమ్ క్వాలిటీ రియలిస్టిక్ క్వాలిటీ గురించి మాట్లాడలేదు. అది ఆ స్టేజ్ దాటేస్తాం మనం. అందరూ రియలిజం బాగా చూపిస్తున్నారు ఈ మధ్యన. బట్ గ్రాఫిక్స్ సినిమాలు వచ్చేపాటికి ఫిజిక్స్ లాస్ డిఫై చేయకుండా అవి కామెడీగా ఉంటున్నాయి. యాంటీ గ్రావిటీ క్లబ్లో వెళ్తున్నాయి అన్ని యాక్షన్ సీక్వెన్సెస్. కానీ ఎంత సూపర్ హీరో అయినా కూడా వీ షుడ్ ఒబే ద ఫిజిక్స్ లాస్ వెన్ డిజైనింగ్ సమ్ యాక్షన్ సీక్వెన్స్. సో మీరు అలాంటి కేర్ ఎంతవరకు తీసుకున్నారు ఈ సినిమాలో? అంటే ఒక ఊడనేసి ఒక హెలికాప్టర్ లాగడం అనేది అఫ్ కోర్స్ హీరోని బలవంతుడిగా చూపించినప్పుడు పవర్ వచ్చినప్పుడు దట్స్ పాసిబుల్. బట్ స్టిల్ ఊడనేసి హెలికాప్టర్ లాగడం అనే దాంట్లో ఒక సైన్స్ తాలూకు బిలీవబిలిటీ కూడా ఉండాలన్నమాట. అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. వాట్ ఎవర్ విండ్ పవర్, ఆయన పవర్ అన్నీ బిలీవబుల్గా అనిపించారు మనకి. అనిపించడానికి ఏం హోంవర్క్ చేశారు? సో మీరు చెప్పేది 100% రైట్. ఈ సినిమా ఆ సీక్వెన్స్లో కూడా తేజ చాలా సింపుల్గా వేసి ఇలా లాగాడు. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అది ట్రాక్ చేస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, దెబ్బలు తగులుతూ ఉంటాయి. తనకి బలం ఉంది, బట్ తనకి కూడా ఫిజిక్స్ అనేది ఫిజిక్సే కదా. సూపర్ హీరో కన్నా ఎవరికైనా ఫిజిక్సే. సో అది లాగుతున్నప్పుడు తను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు, జారిపోతూ ఉంటాడు, సో మళ్ళీ ఎగురుతూ ఉంటాడు. సో ఆ ఎఫర్ట్ అనేది చాలా ఉంటుంది. సో నేను కూడా సైన్స్ స్టూడెంట్నే. ఫిజిక్స్లో నాకు 98 వచ్చినాయి. సో డెఫినెట్గా ఎంత తెలుగు సినిమా స్టాండర్డ్కి చూస్తే కనుక తెలుగు సినిమా ఫిజిక్స్ కన్నా బెటర్ ఫిజిక్సే చేశాను సార్. బట్ సూపర్ హీరో అంటున్నాం కాబట్టి, హనుమంతుడు అంటున్నాం కాబట్టి ఆ లిబర్టీ అనేది కొన్ని ప్లేసెస్లో తీసుకున్నాం. బట్ ఓవరాల్గా మీరు చూస్తున్నప్పుడు మాత్రం అయితే అన్బిలీవబుల్గా అయితే అనిపించదు. డెఫినెట్గా ఐ కెన్ గ్యారంటీ దట్. ప్రశాంత్ గారు, మీరు అన్స్టాపబుల్ అనే దానికి పనిచేసిన సంగతి అందరికీ తెలుసు సార్. బాలయ్య బాబుతో, నందమూరి బాలకృష్ణ గారితో సినిమా కూడా చేద్దాం అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. ఇప్పుడు హనుమాన్తో, ఇప్పుడు అన్స్టాపబుల్లో ఇప్పుడు ఆయన కొత్త సినిమాలు ఏదైనా వస్తే స్పెషల్గా ఒక్కొక్క షో చేస్తున్నారు. మీరే డైరెక్టర్ కాబట్టి మీరు బాలకృష్ణ గారితో ఏమన్నా ఒక ఎపిసోడ్ చేసే అవకాశం ఉందా? లేదు సార్, అంటే మేము అడిగి చూసాము. బట్ అంటే లైక్ అంటే యానిమల్ షో అంటే టైమింగ్ ఏదైతే సీజన్ ఉంటుందో అది అయిపోయిందని అన్నారు. మేమైతే అడిగాము. సో బిగ్ బాస్ కూడా అడిగాము, అన్ని అడుగుతున్నాము. బట్ మమ్మల్ని ఎవరు రాణిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, ప్రమోషన్ చేసుకుంటున్నాము. సో మా ఎఫర్ట్ అయితే మేము పెడుతున్నాం సార్. బట్ బాలకృష్ణ అంటే ఆబ్లిగేషన్ ఏం లేదు సార్. మేము ప్రొడక్షన్ బాలకృష్ణ గారితో అస్సలు లేదు. బాలకృష్ణ గారు నేను వర్క్ చేసిన యాక్టర్స్ అందరిలోకి ది మోస్ట్ స్వీటెస్ట్, తేజ కన్నా స్వీటెస్ట్, క్యూటెస్ట్ యాక్టర్. సో ఆయనతో సినిమా అనేది కూడా బేసిక్గా మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లో 2 సీజన్స్ ప్రోమోస్ చేస్తున్న ప్రాసెస్లో ఫ్యాన్స్ చాలా మంది అడగడం స్టార్ట్ చేశారు, మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని. ఆ డిస్కషన్ మా మధ్య వచ్చినప్పుడు సరే ప్రశాంత్, దెర్ ఈస్ సంథింగ్, ఫ్యాన్స్ చాలా మంది నాతో కూడా అంటున్నారు మనం కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. బట్ ఐ సెడ్ సార్ ఐ డెఫినెట్లీ కమ్, బట్ నేను ఒక సినిమా చూపిస్తాను సార్. నేను హనుమాన్ అనే సినిమా ఆల్రెడీ చేస్తున్నాను, నేను ఫినిష్ చేసి మీకు సినిమా చూపించి మీరు నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో ఏ రోజైతే ఉంటారో, అంటే లైక్ ఆల్రెడీ ఉందరా నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా అన్నారు. బట్ నా నమ్మకం ఏంటంటే సినిమా చూపిస్తే ఆయనతో ఒక భైరవ ద్వీపం, ఒక ఆదిత్య 69 అలాంటి జానర్స్ అని ఏదైతే చేశారో, సో నాకు ఏదైతే జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉందో, నాకు తెలిసి బాలకృష్ణ గారు చాలా జానర్స్ ఎక్స్ప్లోర్ చేశారు. సో మేమిద్దరం కలిసి చేసిన సినిమా మాత్రం డెఫినెట్గా ఒక న్యూ జానర్ ఫిల్మ్ దట్ ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని జానర్ చేస్తామని నమ్మకం అయితే ఉంది. కథ కూడా రాశాను సార్. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్, ఐ మీన్ ఏఐకి సంబంధించిన డిజైన్స్ అవి కూడా చేసి పెట్టుకున్నాము. నా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి, పక్క వచ్చినప్పుడు చూపిస్తాను. బట్ యా సార్. ఇప్పుడు మనకి సౌత్ లో అంటే ముఖ్యంగా తెలుగులో అయితే చాలా మూవీస్ పోటీ పడుతున్నాయి. థ్యాంక్ యూ సార్. హీరో తేజ ట్రైలర్ మాత్రం మీరే హీరో.
మాట్లాడుతూ నాకు రెండు ఆన్సర్లు విన్నాను నేను. మీరు చిన్న బడ్జెట్ అని. కరెక్ట్ సార్. ఫస్ట్ గుంటూరు కారం వస్తుంది సంక్రాంతికి, అది తెలుగు సినిమా ఓన్లీ. కరెక్ట్ సార్. సైంధవ్ వస్తుంది 2-3 లాంగ్వేజ్లు. మహాసామిరంగా తెలుగు సినిమా సార్. ఈగల్ కొంచెం మల్టీ లాంగ్వేజ్, కానీ ప్యాన్ ఇండియా సినిమా మాత్రం మీదే సార్. అందులో స్టార్ హనుమాన్. కరెక్ట్ సార్. ఇది ఓల్డ్ స్టార్. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. మీరు లక్ నమ్ముతారా, మీ క్రియేటివ్ నమ్ముతారా? డెఫినెట్గా హార్డ్ వర్క్ నమ్ముతాను సార్. దానికి మించి ఒక సమ్ ఫోర్స్ ఇస్ దేర్ సార్. మనం ఎప్పుడైతే 100% జెన్యున్ ఎఫర్ట్ పెడతామో, సో ఇప్పుడు కొంతమందికి వేరే వాళ్ళ సినిమా తొక్కేయాలని ఉండొచ్చు, సో అలా చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి. సో మా ఇంటెన్షన్ మా సినిమా జనాలకి రీచ్ అవ్వాలన్నది తప్పితే ఇంక వేరే ఇంటెన్షనే లేదు. సో సంక్రాంతికి రిలీజ్ చేస్తే మా సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మేము నమ్మాం. సో దానికోసమని సంక్రాంతికి వస్తున్నాం సార్. లాస్ట్ సంక్రాంతికి వరలక్ష్మి గారు వీరసింహారెడ్డి అదే డేట్ కూడా హిట్ కొట్టారు. ఈ డేట్ కూడా మళ్ళీ అదే లక్ కూడా చూడొచ్చు అంట. అయ్యో, అది లక్ ఫేవర్ అయితే ఇంక దానికన్నా ఏమని సార్. ఆల్ వెరీ బెస్ట్ అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. జీవి సార్. మీరు సార్. సార్